సోదరులారా, ఆదర్ వలీ రహ్మతుల్లా అలీ వారు ఎక్కడ జన్మించారని అంటే ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో ఆయన జన్మించారు. మాణిక్పూర్ అనే నగరం ఇది ఎక్కడుందంటే ఢిల్లీ నుండి 700 కిలోమీటర్ దూరంలో మాణిక్పూర్ అనే నగరంలో ఉంది. అక్కడ మన ఆదర్ వలీ రహ్మతుల్లా అలీ వారు జన్మించారు. డేట్ ఏమిటి? రబియుల్ అవ్వల్ అనే నెల 10వ తేదీన 910 హిజ్రీ నాడు ఆదర్ వలీ రహ్మతుల్లా అలీ వారు జన్మించారు. ఆయన తండ్రి పేరు సయ్యద్ హసన్ కుద్సి రహ్మతుల్లా అలీ. ఆమె తల్లి పేరు ఫాతిమతు జహ్రా. సోదరులారా, ఈయన సాధారణమైన అస్తిత్వం కాదండి. ఈజ్ నాట్ ఏ కామన్ మ్యాన్, ఈజ్ నాట్ ఏ కామన్ వలీ. ఆయన ఎవరు తెలుసా? ఈజ్ ఏ ట్రైబ్ ఫ్రమ్ షేఖ్ పీరానే పీర్ గౌసి ఆజం దస్తగీర్. అల్హమ్దులిల్లా. దీని యొక్క అర్థం ఏమిటంటే మన ఆదర్ వలీ రహ్మతుల్లా అలీ వారు సాధారణమైన మత గురు కాదు, సాధారణమైన వలీ కాదు, సాధారణ అస్తిత్వం కాదు. మరి ఎవరు? గౌసి ఆజం వారి యొక్క 5వ తరంలో పుట్టిన వారే ఆదర్ వలీ రహ్మతుల్లా అలీ వారు. 5వ తరంలో పుట్టారు. సోదరులారా, ఎప్పుడైతే ఆదర్ వలీ రహ్మతుల్లా అలీ వారు తల్లి యొక్క గర్భంలో వచ్చారు, ఆమె తల్లి పేరు బీబీ ఫాతిమతు జహ్రా. తల్లి గారి యొక్క గర్భంలో వచ్చారు. వచ్చిన తర్వాత కలలో ఎవరు వస్తున్నారో తెలుసా? సోదరులారా, కలలో హజరతే ఖిజ్ర్ అలైహిస్సలాం వారు వస్తున్నారు. ఆయన ఎవరు? హజరతే ఖిజ్ర్ అలైహిస్సలాం ఈజ్ ఎ ప్రొఫెట్, ఈజ్ ఎ మెసెంజర్. హీ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్ టు స్ప్రెడ్ ది ఇస్లాం. ఆయన ఈ ప్రపంచంలో వచ్చారు, ఇస్లాంని ప్రజలకి తెలియజేయడానికి వచ్చారు. కానీ ఆయన ఈ రోజు కూడా సజీవంగా ఉన్నారు. ఆయన ఈ రోజు కూడా సజీవంగా ఉన్నారు. ఆయన మరణించలేదు, ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన యొక్క దేహం ఈ రోజు కూడా ఈ ప్రపంచంలోనే ఉంది, ఆయన బ్రతికే ఉన్నారు. సోదరులారా, హజరతే ఖిజ్ర్ అలైహిస్సలాం వారు బీబీ ఫాతిమా వారి యొక్క కలలోకి వచ్చి తెలియజేస్తున్నారు, ఓ ఫాతిమా, ఈ రోజు నేను నీ యొక్క కలలోకి వచ్చాను. సోదరులారా, బీబీ ఫాతిమా వారు ప్రశ్నిస్తున్నారు, మీరు ఎవరు అని అంటే ఆయన తెలియజేశారు, నేను ఖిజ్ర్, నేను ఒక ప్రవక్తని. సోదరులారా, ఆ తర్వాత ఆయన తెలియజేస్తున్నారు, ఓ ఫాతిమా, నేను నీ కలలో శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాను. ఆ తర్వాత ఆయన తెలియజేస్తున్నారు, ఓ ఫాతిమా, నీ కుమారుని యొక్క పేరు ఏమని పెట్టాలనుకుంటున్నావు? ఆ సమయంలో బీబీ ఫాతిమా సమాధానం చెప్పింది, ఇంకా నేను ఆలోచించలేదు, నా భర్త ఆలోచించలేదు. పుట్టేవాడు మగ పిల్లవాడు పుడతాడా లేదా ఆడపిల్ల పుడుతుందా ఈ విషయం నాకు తెలియదు కదా, అందుచేత నేను ఆలోచించలేదు. కానీ హజరతే ఖిజ్ర్ వారు తెలియజేస్తున్నారు, నీకు మగ పిల్లవాడు పుడతాడు, అదే విధంగా అతడు ఒక వలీ కాబోతున్నాడు, అందుచేత నేను శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాను. అదే విధంగా అతడి యొక్క పేరు ఏం పెడతావని అంటే సయ్యద్ అబ్దుల్ ఖాదర్ అని పెట్టు అని హజరతే ఖిజ్ర్ అలైహిస్సలాం వారు చెప్పారు. హజరతే ఖిజ్ర్ అలైహిస్సలాం వారు తెలియజేస్తారు, పేరు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ పెట్టు. సోదరులారా, ఆ తర్వాత పొద్దునయ్యింది. అయిన తర్వాత బీబీ ఫాతిమా వారు ఆయన భర్త అయిన హజరత్ సయ్యద్ హసన్ కుద్సి రహ్మతుల్లాహి అలైహి వారి దగ్గరికి వెళ్ళి చెబుతున్నారు, ఇవ్వండి, రాత్రి నిద్రపోయాను, హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం అనే ప్రవక్త నా కలలోకి వచ్చి తెలియజేశారు, మనకి ఒక మగ పిల్లవాడు పుడతాడు, పేరు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ అని పెట్టు. ఎందుకంటే ఈ యొక్క పేరు ప్రతి వలీ యొక్క గురువైన గౌసి ఆజం గారిది, అందుచేత అదే పేరు పెట్టమని హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం వారు తెలియజేశారు. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత ఆయన యొక్క తండ్రి అనగా హజరత్ అబ్దుల్ ఖాదర్ వారి యొక్క తండ్రి ఎంతో ఆనందించారు, సంతోషించారు. ఆయన అన్నారు, వెళ్ళి 2 రకతుల నఫిల్ నమాజ్ చేయి. దీన్ని శుక్రానికి నమాజ్ అని అంటారు, కృతజ్ఞతతో కూడిన నమాజ్ నువ్వు చేయి. సోదరులారా, ఈ మాట విన్న తర్వాత వజూ చేయడానికి బావి దగ్గరకు వెళ్ళింది. ఆ కాలంలో మోటార్లు, పైప్ సిస్టమ్ ఉండేది కాదు. బావి వద్దకు వెళ్ళేవారు, నీళ్ళని బయటికి తీసేవారు. సోదరులారా, భర్త చెప్పారు, 2 రకతులు కృతజ్ఞతతో కూడిన నమాజ్ చెయ్యి. అందుచేత బావి వద్దకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నీళ్ళని బయటికి తీయాలని ఆమె ఎంతోగానో ప్రయత్నించింది, గర్భవతి. సోదరులారా, ఇంతలోనే బావి నుండి బకెట్ బయటికి తీస్తున్న సమయంలో అందులో ఉన్న తాడు తెగిపోయింది, ఆ బకెట్ అక్కడే లోపల పడిపోయింది. అల్లాహు అక్బర్. ఇప్పుడు నీళ్లు బయటికి ఏ విధంగా వస్తాయి? నేను వజు ఏ విధంగా చెయ్యాలి? సోదరులారా, సోదర మహాశివులారా, ఆమె దిగులు చెందుతుంది, ఆమె బాధపడుతుంది. ఇంతలోనే ఏం జరుగుతుందో తెలుసా? సోదరులారా, ఆకాశం నుండి శబ్దం వస్తుంది, ఓ ఫాతిమా, నువ్వు దిగులు చెందకు,
ఫాతిమా నువ్వు బాధపడవద్దు, ఎందుకంటే ఒక్కసారి కింద చూడు. సోదరులారా, ఎప్పుడైతే బీబీ ఫాతిమా వారు ఆమె యొక్క చూపుల్ని కిందకి దించుతున్నారు, ఆ సమయంలో ఆమె ఏం చూస్తున్నారో తెలుసా? బావిలో ఉన్న నీరు మొత్తం బీబీ ఫాతిమా వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చేసాయి. బీబీ ఫాతిమా వారి యొక్క పాదాల దగ్గర వచ్చేసాయి. సోదరులారా, ఆమె సంతోషంగా ఆ నీళ్లతో వజూ చేసుకొని ఆమె 2 రకతుల్ నఫిల్ నమాజ్ చేసింది. హజరత్ ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలైహి వారు ఇంకా ఈ ప్రపంచంలోకి రాలేదండి. ఈ ప్రపంచంలోకి ఇంకా అడుగు పెట్టలేదు. అడుగు పెట్టక ముందే సోదరులారా ఆయన కరామత్ చేసి చూపిస్తున్నారు. ఆ బకెట్ లోపల, కానీ నీళ్లు బయట. సోదరులారా, సాధ్యమైన పనినా? కరామత్ అంటే ఏమిటి? వాట్ ఈస్ మీన్ బై కరామత్? ఒక మనిషి చేత సాధ్యం కాని పనిని ఒక బలి చేసి చూపించినట్లయితే దానిని మనం కరామత్ అని అంటాం. ఒక మనిషి చేత సాధ్యం కాని పనిని ఒక ప్రవక్త చేసి చూపించినట్లయితే దాన్ని మనం మోజజా అని అంటాం. సోదరులారా, ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలైహి వారు ఒక వలి, అల్లాహ్ యొక్క మిత్రుడు. ఆయన ఎన్నో కరామత్ చేసి చూపించారు ఈ ప్రపంచంలో. ఆయన సాధారణమైన అస్తిత్వం అయితే కాదు. ఈ మాట నేను చెప్పింది కాదు, ఈ మాట చెప్పింది హజరత్ హిజ్ర్ అలైహిస్సలాం వారు. ఒకసారి ప్రేమగా దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా వ షఫీనా నబీనా మౌలానా ముహమ్మదిన్ బారిక్ వసల్లిం. సలాతుం వస్సలామున్ అలైక యా రసూలల్లాహ్, సలాతుం వస్సలామున్ అలైక యా హబీబ్. ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలైహి వారు ఇంకా ఈ ప్రపంచంలోకి రాలేదు. ఇంకా తల్లి గర్భం నుండి బయటికి రాలేదు. తల్లికి 8వ నెల, ఇంకొక పుస్తకం అనుసారంగా 9వ నెల. 2 పుస్తకాలు మనం దృష్టిలో పెట్టుకుంటే ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలైహి వారు ఇంకా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు. సోదరులారా, సోదర మహాశివులారా, ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలైహి వారు తల్లి గర్భంలోనే ఉన్నారు. కానీ బయట మాణిక్పూర్ అనే నగరంలో దొంగలు వచ్చారు. ఇంట్లో దూరి మరీ దోచుకుంటున్నారు. ఆ సమయంలో ప్రజల దగ్గర ఎంత అయితే ఉందో వాటి అన్నిటినీ దోచుకుంటున్నారు. ప్రజలు అందరూ ఒత్తిడికి గురైపోయారు. ఏం చెయ్యాలా అని వారు ఆలోచిస్తున్నారు. సోదరులారా, వారు అందరూ కలిసి సయ్యద్ హసన్ ఖుద్సీ రహమతుల్లాహ్ అలైహి వారి దగ్గరికి వచ్చారు. ఆయన ఎవరంటే మన ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలైహి వారి యొక్క తండ్రి గారు. సోదరులారా, ఆయన కూడా ఆ కాలంలో వలీ, ఆయన వలీ యొక్క కుటుంబంలో జన్మించారు. ఓసి ఆజం వారి యొక్క తరంలో జన్మించారు, వంశంలో జన్మించారు. సాధారణ అస్తిత్వం అయితే కాదు కదా. సయ్యద్ హసన్ ఖుద్సీ వారి దగ్గరికి వచ్చి ప్రజలు అంటున్నారు, ఓ హసన్ ఖుద్సీ వారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, అల్లాహ్తో దువా చేయండి. ఈ దొంగలు మా ఇంట్లో దూరి దోచుకుంటున్నారు, మేము ఇవ్వకపోతే దాడి చేస్తున్నారు, చంపేస్తున్నారు, ఏం చెయ్యాలి? అల్లాహు అక్బర్. సోదరులారా, ఈ మాటలు విన్నా హజరత్ ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలైహి వారి యొక్క తల్లి ఒత్తిడికి గురైపోయింది, టెన్షన్ కి గురైపోయింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంది. సోదరులారా, ఇంట్లోనే ఆమె ఒక మూల వెళ్ళి కూర్చుంది. ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలైహి వారి యొక్క తల్లి ఒక మూల వెళ్ళి కూర్చుంది. సోదరులారా, ఇంట్లోనే ఆమె బాగా మూల కూర్చుని భయపడుతుంది. ఆమె దిగులు చెందుతుంది, ఆమె బాధపడుతుంది. దొంగలు ఒకవేళ మా ఇంటి లోపల వచ్చినట్లయితే, మా ఇంట్లో అయితే సామాన్లు ఏమీ లేవు, నా భర్త పైన దాడి చేస్తారు, నా పైన దాడి చేస్తారు, ఏం చెయ్యాలి? సోదరులారా, అల్లాహ్ వలీ ఇంట్లో డబ్బులు అయితే ఉండవు, వజ్రం అయితే ఉండదు, బంగారం అయితే ఉండదు. వారి ఇంట్లో జైమాజ్ ఉంటుంది, వారి ఇంట్లో టోపీ ఉంటుంది, వారి ఇంట్లో ఖురాన్ ఉంటుంది, వారి ఇంట్లో సంపాదన ఉండదు. ఆమె దిగులు చెందుతుంది. దొంగలు ఒకవేళ నా ఇంట్లో వచ్చినట్టయితే నేనేం చెయ్యాలి? సోదరులారా, ఇంట్లోనే ఒక అందమైన యువకుడు, చేతిలో ఖడ్గం, అతడు ముందు వచ్చి అంటున్నాడు, మీరు దిగులు చెందమాకండి, మీరు బాధపడమాకండి, నేను వెళ్ళి ఆ దొంగలని ఊరి బయటకి పంపిస్తాను, మీరు బాధపడమాకండి. అల్లాహు అక్బర్. ఆ యువకుణ్ణి ఎప్పుడు కూడా ఖాదర్ వలీ రహమతుల్లాహ్ అలైహి వారి తల్లి అయిన ఫాతిమా వారు ఎప్పుడు కూడా చూడలేదు. ఆమె ప్రశ్నిస్తుంది, బాబా నువ్వు ఎవరు? ఇంతలోనే ఆ అందమైన కుమారుడు అక్కడి వెళ్ళిపోయాడు, చేతిలో ఖడ్గం. ఆమె వెంట వెళ్ళి చూస్తుంది. ఆ అందమైన యువకుడు గుర్రం మీద కూర్చున్నాడు, తన వెంట సైన్యం కూడా ఉంది. సోదరులారా, సమయం గడుస్తా వెళ్ళింది. కొన్ని గంటలు గడిచిన తర్వాత అదే యువకుడు చేతిలో ఖడ్గం ఉంది. ఈసారి ఖడ్గం నుండి రక్తం యొక్క చుక్కలు కింద పడుతున్నాయి. ఆమె భయపడింది, ఆమె దిగులు చెందుతుంది. ఇంతలోనే ఆమె ముందుకు వచ్చి అంటుంది, బాబు నువ్వు ఎవరు? ఏం చేశావు అని అంటే ఆ అందమైన కుమారుడు సమాధానం చెబుతున్నాడు,
అంటున్నాడు, నేను వాళ్ళందరినీ ఊరి బయటికి పంపించేశాను, వారిపైన నేను దాడి చేశాను, నా యొక్క సైన్యం కూడా వారిపైన దాడి చేసింది. సోదరులారా, ఈ మాటలు ఎప్పుడైతే ఆ అందమైన యువకుడు అంటున్నాడు, గర్భం మీద చేపెట్టింది, ఆ సమయంలో గర్భం మాయమైపోయింది, గర్భం అక్కడ సమయంలో కనబడడం లేదు. సోదరులారా, ఎప్పుడైతే తల ఎత్తి చూసిందో, బాబు నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తే ఇంతలోనే ఆ అందమైన కుమారుడు మాయమైపోయినాడు. మళ్ళీ తిరిగి గర్భం మీద చేయి వేసినట్లయితే గర్భం మళ్ళీ గర్భవతి మహిళగా మారిపోయింది. ఇంతకు ముందు చూస్తే గర్భం లేదు, తర్వాత చూసినట్లయితే మళ్ళీ గర్భం వచ్చేసింది. సోదరులారా, ఆ అందమైన కుమారుడు ఇంకా ఎవరో కాదు, ఎవరి ప్రేమలు అయితే మనం ఇక్కడ హాజరయ్యాము, ఖాదర్ వలి रहमतुल्लाह अलैह వారు. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, నిగాహే వలి మే वो तासीर देखी, बदलती हजारों की वो तकदीर देखी. निगाहे वली में वो तासीर देखी, बदलती हजारों की वो तकदीर देखी. సోదరులారా, ఖాదర్ వలి रहमतुल्लाह अलैह వారు ఇంకా ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు, ఇంకా తల్లి గర్భం నుండి బయటికి రాలేదు. కానీ కొన్ని నిమిషాలలోనే యువకుడైపోయాడు, మళ్ళీ కొన్ని సెకండ్లోనే తల్లి గర్భం లోపలికి వెళ్ళిపోయాడు. ఇది ఎవరైనా చెయ్యగలరా? కాదండి, ఇదే మన యొక్క ఈమాన్. వలి తలుచుకుంటే చనిపోయిన మనిషి కూడా ప్రాణం వేయగలరు, శవానికి కూడా ప్రాణం వేయగలరు. అల్హమ్దులిల్లాహ్, ఖాదర్ వలి रहमतुल्लाह अलैह వారు తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి వచ్చి మళ్ళీ వెళ్తే ఇందులో ఆశ్చర్యపోయిన విషయం ఏమైనా ఉందండి? లేదు. అల్హమ్దులిల్లాహ్, వలి తలుచుకుంటే ఏమైనా చేస్తారు. కానీ వారు చేసి వారి గొప్పతనాన్ని ప్రజలకి చెప్పరండి. వారు గర్భం లోపల ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, ఖాదర్ వలి रहमतुल्लाह अलैह వారు మరియు గౌసి ఆజం దస్తగీర్ వారు, ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు, ఆలా హజరత్ వారు, ఎంతమంది పెద్ద పెద్ద మత గురువులు, ఎంతమంది ఔలియా కిరామ్ ఉన్నారు, వారందరూ కరామాత్ను చూపించారు. కానీ వారు దాచడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేవారు, దాయడానికి వారు ఎక్కువగా ప్రయత్నం చేసేవారు. కానీ ప్రజలు చూసి పుస్తకాలలో రాసేవారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ రోజు మనం ఖాదర్ వలి रहमतुल्लाह अलैह వారి యొక్క ప్రేమను ఇచ్చిన హాజరయ్యాం. హాజరైన తర్వాత సందేశం ఏం నేర్చుకున్నాం? ఆయన యొక్క కరామత్ విని ఇక్కడ నుండి వెళ్ళిపోయి మళ్ళీ నిద్రపోవడం కాదండి. ఎక్కడో మచిలీపట్నం నుంచి నన్ను నా తండ్రి గారిని పిలిచారు, పీర్ సాబ్ గారిని పిలిచారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? సోదరులారా, ఉపయోగం ఏమిటి? ఒకటి కదా, కొత్త విషయాలు తెలుసుకుందాం, విన్న విషయాలపైన అమలు చేద్దాం, విన్న విషయాలపైన కూడా అమలు చేద్దాం. కేవలం కొత్తవి వింటూ ఈ ఇచ్చ నుండి వదిలేస్తే ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగం ఏమైనా ఉందా అండి? లేదు.